అటవీ అందాలకే వన్నెలిస్తున్న గోవులు గత 30 సంవత్సరాల క్రితం అటవీ ప్రాంతాల్లోనే కాదు, మైదాన ప్రాంతాల్లో సైతం కుప్పెలు తెప్పలుగా కనిపించే గోవులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. కబేలులకు తరలిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో అలదుగా కనిపిస్తున్నాయి. వ్యవసాయంలో ముఖ్య పాత్ర పోషించే ఈ పశువులను మాంసపు ఎగుమతి కోసం దేశ విదేశాలకు తరలిస్తుండడంతో కనుమరుగవుతున్నాయి. వ్యవసాయ రంగంలో యంత్రీకరణపై మక్కువ చూపుతూ ట్రాక్టర్లు, యంత్రాలతో వ్యవసాయాన్ని చేస్తుండడంతో పశువులను రైతులు అమ్మేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో కొంతమంది రైతుల వద్ద ఒక్క జత ఎడ్లు మాత్రమే ఉంటున్నాయి. వాటిని పత్తి, మొక్కజొన్న, మిరప తదితర పంట చేళ్లలో గుంటక దున్నేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా ఇక్కడి అటవీ ప్రాంత గిరిజన ప్రజలు పశువులను కాపాడుకుంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం, పాకాల, రంగారం, వేలుబెల్లి తదితర గ్రామాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు గోవులను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్న పశువులు ఆహ్లాదాన్ని పెంచుతున్నాయి. వేల సంఖ్యలో గుంపులు గుంపులుగా అటవీ ప్రాంతాల్లో రైతులు పశువులను మేపుతూ కనిపిస్తున్నారు. ఆ అటవీ ప్రాంత రైతులు ఆదర్శంగా తీసుకొని గోవులను కాపాడాలని గోప్రేమికులు కోరుతున్నారు. ఈ ప్రకృతి అందమైన దృశ్యాన్ని అందిస్తుంది మన ఛానల్. ఒకవేళ మీకు మన ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలు వీక్షించండి.